హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. సాంబార్ అలాగే రసం మసాలా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతలు ఫాలో అవుతూ కరెక్ట్ కొలతలు తీసుకోండి. పర్ఫెక్ట్ సాంబార్ ఇంకా రసం పొడి తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 కప్పుల కందిపప్పు వేసి దోరగా వేయించండి. ఇలా దోరగా వేగిన పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు శనగపప్పు వేసి దోరగా వేయించి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. 2 కప్పుల ధనియాలు వేసి సగం వేగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ మిరియాలు వేసి దోరగా వేయించండి. పావు కప్పు జీలకర్రను కూడా దోరగా వేయించాలి. అదే ప్యాన్లో పావు కప్పు మెంతులు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే ఎండుమిరపకాయలు 15, కాశ్మీర్ చిల్లీస్ 15 వేయించి పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు కరివేపాకు నూనె వేసి క్రిస్పీగా వేయించాలి. 1 స్పూన్ ఇంగువ, హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయాక మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చివరిలో అర చెంచా ఉప్పు వేసి మళ్ళీ మిక్స్ చేసి ఫైన్ పౌడర్ చేయాలి. నలుగురికి సరిపడా సాంబార్ తయారు చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పొడి వేసుకోవాలి. గుమగుమలాడే సాంబార్ని మన హోమ్మేడ్ మసాలాతో తయారు చేసుకోవచ్చండి. సాంబార్ పొడి తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు రసం పొడి తయారు చేసుకుందాం. ఈ రసం పొడి మిరియాల రసం, టమాటా రసంకు వాడుకోవచ్చండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 స్పూన్లు కందిపప్పు వేసి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. వేయించిన ఈ కందిపప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి 6 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి దోరగా వేయించి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ల మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు జీలకర్ర కూడా 2 టేబుల్ స్పూన్లు వేసి దోరగా వేయించి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మామూలుగా మనం వాడుకునే 5-6 ఎండుమిరపకాయలు, కాశ్మీర్ చిల్లీస్ వేసి దోరగా వేయించి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. గుప్పెడు కరివేపాకు నూనె వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. కరివేపాకు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2 చెంచాల ఇంగువ, 1 చెంచా పసుపు వేసి పూర్తిగా చల్లారించిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేయాలి. ఈ రసం పొడిని ఎయిర్ టైట్ గాజు సీసాలో పోసుకొని 3 నెలల వరకు వాడుకోవచ్చు. అర లీటర్ రసం చేసినప్పుడు 1 టీ స్పూన్ రసం పొడి వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన విధంగా ఇంట్లో సాంబార్ రసం పొడి తయారు చేసి సాంబార్ ఇంకా రసం తయారు చేసి చూడండి. రుచి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.